రాత్రికి జరిగిన ఇన్సిడెంట్ కాదు. పాయింట్ నెంబర్ 1, మీ మీద గత నెల రోజులుగా బీఆర్ఎస్ నాయకులు ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొల్లాపూర్లో ఏం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి, పదే అక్కడ ఘర్షణల వాతావరణం ఉంది, దీన్ని నివారించాలని చెప్పారు. నెల రోజుల నుంచి జరుగుతున్న అవుట్కమ్ కదా ఈరోజు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. మళ్ళీ గతంలో ఏదైతే నా పైన ఆరోపణ చేసిండో 2 మాసాల కింద జరిగింది మీకు స్పష్టంగా ఓన్లీ బికాజ్ అరే ఏమి లేకుండా ఆరోపణలు చేశారు మీకు. అరే ఇది సాక్ష్యం, ఇదే కేటీఆర్ చేసినటువంటి ఆరోపణకు సాక్ష్యము. రిజల్ట్ ఏముంది? పబ్లిక్గా చౌరస్తాలో 100 మంది సమక్షంలో చర్చ జరిగింది. అతను అక్కడనే ఓపెన్గా మాట్లాడాడు, నేను కథ చేస్తా చంపేస్తా నా అంటే అతని భూమిని ధరణిలో మేనేజ్ చేసుకుని పైరవ్ చేసుకుని ఈయన పేరు ఎక్కించుకోడు. అరే నీది కాదురా భూమి అది అని స్పష్టంగా గ్రామం చెప్పినా కూడా వినని కారణంగా వాళ్ళ భూమి పతాకాలు పంచాలు జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి నాకు రుద్దే కార్యక్రమం చేస్తే ఒకవేళ భూ పంచాయతీ ఉంది, వివాహేతర సంబంధం వల్ల మర్డర్ జరిగింది, ఇప్పటివరకు నిందితులు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవరు చెప్పారు? ఆల్రెడీ దీన్ని రిమాండ్ అయినరు. ఈ 2 కేసులు కూడా ఆల్రెడీ రిమాండ్ అయినరు. వాళ్ళు పట్టుకున్నారు, రిమాండ్ అయినరు. వాళ్ళకి అది ఛార్జ్షీట్ అయిపోయింది, పట్టుకున్నారు, జైల్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు చెప్పారు పట్టుకోలేదని? అంటే ఇంత సాక్ష్యాలు ఉంటే కూడా బట్టగాల్సి మీదేసి పద్ధతులు చేస్తే ఇది కూడా రేపు తెలుస్తుంది కదా, ఎలాగపోతే రేపు తెలుస్తుంది కదా. 24 గంటలే కదా అయింది, వివరాలు తీసుకోవాలి కదా. దానికి సంబంధిత పోలీస్ శాఖ, సంబంధిత ఎస్పీ పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. అంటే ప్రభుత్వం మీదే ఆరోపణ వచ్చింది, మీ మీద మీరు మేనేజ్ చేసుకోవట్లేదని గ్యారంటీ ఏంటి అని బీఆర్ఎస్ నాయకులు అనుమానం పెడితే సమాధానం ఏం చెప్తారు? ఎప్పుడే కానీ అన్నం ఉడికిందాలంటే ఒక మెత్తి పడుకు చూస్తే చాలు. నా 23 సంవత్సరాల రాజకీయ జీవితం చూస్తూ నేను రాకముందుకు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీలో మా కొల్లాపురంలో 107 కేసెస్, 100 సెక్షన్ కింద ఉన్న కేసులు ఎన్నో వందలు ఉంటే నేను వచ్చిన తర్వాత అందరిని పిలిచి ఇది పద్ధతి కాదు, వ్యవహారం కాదు, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా, మన ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి పైన ఉండాలి, చదువుల పైన ఉండాలి, ఆటపాటలు ఉండాలి తప్ప ప్రశాంతత భంగం. 23 సంవత్సరం ఒక్క ఇన్సిడెంట్ జరగలే. ఇవి కూడా వాళ్ళ కుటుంబ తగాలో జరిగినటువంటి ఆస్తుల విషయం కావచ్చు, అక్రమ సంబంధాల విషయం జరిగినటువంటి వాటిని తీసుకొచ్చి రుద్దేసి ఇది రచ్చ చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల నా ప్రతిష్టకు భంగం కలగదు, నాకు మసకబారదు. మీరే మసకబారుతూ ఉన్నారు. మీ స్థాయి ఏంది? ఆ స్థాయిలో ఉండి ఇంత దిగజారి రాజకీయాలు చేస్తే నేను గొప్పగా ఆలోచన చేసిన. ఈవెన్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ మీరు కూడా ఈ స్థాయిలో ఎవరో పిలిస్తే మంచిగా తెలుసుకోకుండా, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడదాని ఉంది కదా, దాని పూర్వాపరం తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం. మరి తెలుసుకోకముందుకే ఏంటో తెలియకముందుకే